ఇప్పుడు ఎవరు పేరు చెబితే అయితే సంచలనమో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ. ఇది జనమా లేదా ప్రజా విప్లవ విస్ఫోటనమా? మీ ఆనందం, అభిమానం, ఆత్మీయత చూస్తూ ఉంటే పసుపు పొలాలలో కాదు ఈ సభలో పండినట్టు ఉంది. నీళ్లు లేకున్నా, గిట్టుబాటు ధరలు రాకున్నా, వరి, పత్తి, మిర్చి పండించే ఈ పత్తిపాడు ప్రజానీకానికి అందరినీ కలుపుకొని వెళ్తున్నటువంటి పోరాట యోధులు రామాంజనేయులు గారికి సంక్షేమం, అభివృద్ధి అనే రెండు రథచక్రాలపై పరిపాలన సాగిస్తూ నిత్యం మన కోసం కష్టపడుతున్నటువంటి సహనశీలి శ్రామికులు, మన అభివృద్ధి ప్రదాత, నా అభిమాన ఆరాధ్య నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నా. ఈరోజు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నేను రోజు బటన్ నొక్కుతున్నా అంటాడు. ఏమయ్యా, బటన్ నొక్కటానికి మాకు ముఖ్యమంత్రి ఎందుకు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీనో పడేస్తే నొక్కుతాడు కదా జనవరి 1 అంతా బటన్. ముఖ్యమంత్రి అంటే అది కాదు. ముఖ్యమంత్రి అంటే రాబోయే తరాలకు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కావాలి. రైతులకి ఎన్నిసార్లు నీళ్లు కావాలో, ఎంత నీళ్లు కావాలో అని తెలుసుకొని నిల్వ చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలి తప్పించి ఏమాత్రం అనుభవం లేని బూతులు తిట్టే మంత్రులకు నీటిపారుదల శాఖ మంత్రులు ఇచ్చేవాళ్ళు కాదు ముఖ్యమంత్రి. లక్షల మంది ఈరోజు ఇంజనీరింగ్ వేరే డిగ్రీలు చదువుకొని బయటకు వస్తుంటే వారికి ఉద్యోగాలు ఎలా కల్పించాలని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి. అంటే గంజాయి వస్తే గంజాయి అమ్మిన వాడిని జైల్లో పెట్టి గుంజీలు తీయించేవాడు కావాలి మాకు ముఖ్యమంత్రి. అంటే రోడ్లు బుంతలు పడతా ఉంటే కనీసం పూడ్చలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి కాదు మాకు ఈరోజు కావాల్సింది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని తన జీవితాన్ని, పూర్తి జీవితాన్ని వేరే ఏమీ లేకుండా నిరంతరం మన కోసం పాటుపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో వచ్చిన నన్ను, అదేవిధంగా రామాంజనేయులు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో బాబు గారిని ఆనందపరిచే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.